ఆల్రెడీ ప్రతి ఇంట్లో ఐఐటి జేఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎలా ఎటు వెళ్ళాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన వీడియోస్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఎస్బిఆర్ సార్ అలా ఎడ్యుకేషనలిస్ట్ గా అండ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే పర్సన్ గా మన ఫ్యామిలీ మెంబర్ లాగా అందరికీ సుపరిచితులు. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ని చూడడం వల్ల అది మా ఆపరేషన్స్ కావచ్చు, మా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, మా పెడగాగి ఎలా ఉంది, ఈవెన్ మేము సస్టైన్ చేయగలమా లేదా ఫ్యూచర్ లో అనేది. Problem is in the school, not in the student. Right. Understood clearly. Point of view calculate సమానంగా మీరు క్యాలిక్యులేట్ చేసేవారు. సో అయినా కూడా రావాలి సక్సెస్ రావాలి, ఎందుకంటే గైడెన్స్ లేకపోవడం, ఓకే, డబ్బు లేకపోవడం వల్ల. సో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా వదిలేసి మీరు జార్ఖండ్ వైపు వెళ్ళారంటే ఒక పేరెంట్ అంటే ఏం వెతుకుతున్నారు సార్ స్కూల్లో? అంటే మీరు ఏం వెతికారు, ఎలా ఉండాలని, మన దగ్గర లేవా అనేది క్వశ్చన్. బేసిక్ అండి, నేను ఎదుగుతున్నా మినిమం. ఓకే, నాకేదో ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి, లేకుంటే రావడం లేదు, ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది. వాడు ఫస్ట్ అవుతున్నాడు. సో ఈ స్కూల్ ఫిట్ వీడి కరెక్ట్ స్టూడెంట్. చాలా మంది చేస్తారు నా కొడుకు పని కనవడం. నేనేమనుకున్నాను, స్కూలే సరిగ్గా లేదు, పవర్ కరెక్ట్ ఉన్నాడు. సూపర్ సార్. కోటా మోడల్ ఫెయిల్ అయింది. అవును, ఇప్పుడు ఇక్కడ ఉండే సోకాల్డ్ ఫ్రాంక్ ఇవన్నీ ఒకటి ఫ్రాంచైజ్ కాదో నాకు తెలియదు. మిగతా ఫ్రాంచైజ్ మార్కెట్ బేస్డ్ కోచింగ్స్, మార్కెట్ బేస్డ్ కరికులం, మార్కెట్ బేస్డ్ స్కూలింగ్ ఇవన్నీ వచ్చి ఒక మొత్తాన్ని ఒక మిడిల్ క్లాస్ లో రక్తంలో ఇమిడిపోయింది. నాకు చదువు అందలేదు, రేపు పొద్దున నా పిల్లలు స్ట్రగుల్ కాకూడదు, ఆస్తులు అమ్మైనా ఏం చేసైనా నా పిల్లలు సరిగ్గా ఉంటే చాలు. ఇది ఒక్కటే డ్రైవింగ్ ఫోర్స్ ఉంటాయి. వందల ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తున్నాయి. సో ఒక పేరెంట్కి అంత టైం కూడా ఉంటుంది. సో నిజంగా ఒక పేరెంట్ ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే ఏం చూడాలి, ఒక 4-5 పాయింట్స్లో ఎట్లా ఒక క్లారిటీ డెసిషన్ తీసుకోవాలి? కొంచెం లోతైందండి. మంచి ఏదైనా ఉంటే అది స్వామి వివేకానంద రామకృష్ణది, చెడు ఏదైనా ఉంటే నాకు. దేర్ ఈస్ నో బ్యాడ్ స్టూడెంట్, బ్యాడ్ టీచర్ ఆర్ బ్యాడ్ పేరెంట్. అంతే అంతే.